హలో ఎవ్రీవన్. ఇది 'శంబాల' మూవీ మీద నా ఒపీనియన్. 'శంబాల' మూవీ ఇప్పుడు 'ఆహా' ఓటీటీలో అయితే స్ట్రీమింగ్ అయితుంది. మనందరికీ తెలుసు ఈ మూవీలో హీరో 'ఆది సాయి కుమార్'. ఈ మూవీలో హీరోయిన్ 'అర్చన అయ్యర్'. ఈ మూవీ డైరెక్టర్ 'యుగేందర్ ముని'. 'ఆది సాయి కుమార్' మంచి స్క్రిప్ట్ తీసుకున్నాడు. 'శంబాల' మూవీ తోటి 'ఆది సాయి కుమార్' చాలా సంవత్సరాల తర్వాత మంచి హిట్ కొట్టిండు. నేను కూడా 'ఆహా'లో వచ్చిన తర్వాత ఈ మూవీ చూసిన. ఈ మూవీ ప్లాట్ ఏంటిదంటే 1980 ఆ టైంలో ఒక గ్రామంలో ఒక మీటియోర్ పడతది. ఈ మీటియోర్ పడ్డాక ఆ గ్రామంలో వింత వింత సంఘటనలు జరుగుతుంటాయి. ఒక భయానక వాతావరణం ఏర్పడుతది. ఇక గ్రామస్తులందరూ ఈ రాయి వల్లనే మాకు కీడొచ్చిందని భయపడి ఆ రాయి దగ్గరికి ఎవరు పోరు. ఇదే టైంలో గవర్నమెంట్ ఆ మీటియోర్ కోసం కనుక్కోనికి ఒక జియో సైంటిస్ట్‌ని అయితే ఆ ఊరుకు పంపిస్తది. ఆ జియో సైంటిస్టే 'ఆది సాయి కుమార్'. 'ఆది సాయి కుమార్' ఈ మూవీలో బేసిక్‌గా ఒక నాస్తికుడు. ఇదే టైంలో కొందరు గ్రామస్తులు రకరకాల పరిస్థితులలో భయంకరంగా చనిపోతా అంటారు. మరి వీళ్ళ చావులకు ఆ పడిన మీటియోర్‌కి ఏమన్నా సంబంధం ఉన్నదా? ఈ చావులకు పరిష్కారం ఏంటిది? మరి ఆది ఏం కనిపెట్టిండనేది ఈ సినిమా స్టోరీ అన్నమాట. ఈ మూవీలో ఓవరాల్‌గా 'ఆది సాయి కుమార్' యాక్టింగ్ అయితే నాకు బానే అనిపించింది. హీరోయిన్ క్యారెక్టర్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ అయినప్పటికి గూడా ఆమె యాక్టింగ్‌కు అంతగానం స్కోప్ లేదు. మూవీ స్టోరీ గూడా బాగుంది. హ్యూమన్ ఎమోషన్స్ గాని, ఫీలింగ్స్ గాని చాలా బాగా చూపించిల్లు. అవి ఎంత పవర్‌ఫుల్‌లో గూడా చూపించిల్లు. ఎక్కడ గూడా స్టోరీలో ఓవర్ ద బోర్డ్ పోయినట్టుగా నాకు అనిపియలే. మూవీ అయితే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉన్నది. ఒక 2, 3 సీన్‌లు అక్కడక్కడ మనం కొంచెం ముందే గెస్ చేసే విధంగా ఉంటది. అది తప్పితే మిగతాదంతా గూడా ఓకే. క్లైమాక్స్ గూడా చాలా కన్విన్సింగ్‌గా తీశిల్లు. ఇక అదర్ క్యారెక్టర్స్ విషయానికొస్తే పోలీస్ కానిస్టేబుల్‌గా యాక్ట్ చేసిన మధునందన్ బాగా యాక్ట్ చేసిండు. వాళ్ళ పాపగా యాక్ట్ చేసిన ఆ చిన్న పాప గూడా మంచిగా యాక్టింగ్ చేసింది. ఈ చిన్న పాపకు, ఆది సాయి కుమార్‌కు మధ్యలో సీన్స్ చాలా బాగా వర్కౌట్ అయినాయి. వాళ్ళ బాండింగ్ గూడా నాకు మంచిగా అనిపించింది. బీజీఎం అయితే సూపర్ ఉన్నది. పాటలు గూడా బాగున్నాయి. ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ శ్రీచరణ్ పాకాల. ఓవరాల్‌గా ఈ మూవీకి నేను 5 రేటింగ్‌కి 3.5 ఇస్తాను. ఇది నా పర్సనల్ ఒపీనియన్. ఈ మూవీ మీరు ఇదివరకే చూసుంటే ఈ వీడియో లైక్ చేయండి. మీ ఒపీనియన్ అయితే తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఈ మూవీ ఇప్పటివరకు చూడని వాళ్ళు 'ఆహా' ఓటీటీలో స్ట్రీమ్ అవుతుంది ఈ మూవీ. చూసి మీ ఒపీనియన్ కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. థాంక్ యూ.